ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 26వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, బుధవారం. తిథి పంచమి, రాత్రి 11 గంటల 9 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 31 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 36 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు. ఈరోజు విశేషం పంచమి, బుధవారం. బుధవారం నాడు లక్ష్మీ గణేశుణ్ణి పూజించడం వల్ల ఐశ్వర్యం, సంపద, జ్ఞానం కలుగుతాయి. బుధవారం లక్ష్మీ గణపతిని ఎలా పూజించాలి? బుధవారం నాడు లక్ష్మీ గణేశుణ్ణి పూజించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? బుధవారం నాడు మీరు జపించాల్సిన మంత్రమేది? బుధవారాలలో వినాయకుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలని నమ్మకం. లక్ష్మీ గణేశుణ్ణి కలిపి పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. గణేశుడి ఆరాధన రిద్ధి సిద్ధిని కలిగిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గణేశుడు ఈ పూజతో త్వరగా సంతోషిస్తాడు. తన భక్తుల యొక్క అన్ని దుఃఖాలను తొలగిస్తాడు. వారి కోరికలన్నింటినీ తీరుస్తాడు. బుధవారం నాడు లక్ష్మీ గణేశుని ఆచార పూజలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. మత విశ్వాసాల ప్రకారం తల్లి లక్ష్మీదేవి సంపద యొక్క దేవతగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వలనే ప్రజలందరికీ సంపదలు లభిస్తాయి. లక్ష్మీదేవి నీటి నుంచి పుట్టిందని చెబుతారు. దీంతో ఆమె ఒక చోట ఉండలేకపోతుంది. లక్ష్మీదేవిని నిర్వహించడానికి జ్ఞానం అవసరం. గణపతిని జ్ఞానానికి దేవుడుగా భావిస్తారు. అందుకే గణేశుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఒక వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు అతను అత్యాశకు గురవుతాడు. తన తెలివితేటలను ఉపయోగించడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవితో పాటు గణేశుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. లక్ష్మీ గణేశ పూజ యొక్క ప్రాముఖ్యత. లక్ష్మీదేవి భక్తులందరికీ సంపదలు, ధాన్యాలతో అనుగ్రహిస్తుందని హిందూ మతంలో నమ్ముతారు. బుధవారం నాడు లక్ష్మీ గణేశుణ్ణి పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి ఇంటికి సంపదలు చేకూరుతాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గణేశ లక్ష్మీ స్తోత్రం అత్యంత ప్రయోజనకరంగా పరిగణిస్తారు. బుధవారం నాడు గణేశ లక్ష్మీ స్తోత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. గణేశ లక్ష్మీ స్తోత్రం పఠించే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇది సంతోషాన్ని తీసుకువస్తుంది. బుధవారం లక్ష్మీ గణేశుణ్ణి ఎలా పూజించాలి? బుధవారం ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. లక్ష్మీ గణేశ పూజను ఈ రోజున మీ ఇంట్లోని దేవతా గదులు లేదా ఏదైనా ఆలయంలో చేయవచ్చు. పూజ చేయడానికి తూర్పు ముఖంగా ఆసనంలో కూర్చోండి. దీని తర్వాత గణేశుడు, లక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించండి. పంచామృత అభిషేకం తర్వాత గణేశ విగ్రహానికి పసుపు అక్షతలను సమర్పించండి. లక్ష్మీదేవి విగ్రహానికి కుంకుమతో కలిపిన ఎర్రని అక్షతను సమర్పించండి. గణేశ విగ్రహంపై గంధం, ఎర్రటి పువ్వులు సమర్పించండి. లక్ష్మీదేవికి కుంకుమ, ఎర్రటి పువ్వులను సమర్పించండి. గణేశుడికి తల్లి లక్ష్మీదేవికి ధూపం, దీపం, కర్పూరం, ఎర్రచందనం, మోదకం మొదలైన వాటిని సమర్పించండి. విగ్రహాలపై సింధూర తిలకం పూసి ఆపై లక్ష్మీ గణేశుని ఆరతి చేయండి. పూజ ముగింపులో పూజలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులకు ఆ లక్ష్మీ గణేశునికి క్షమాపణ చెప్పండి. పూజ తర్వాత అందరికీ పంచామృతం ప్రసాదం పంచండి. బుధవారం రోజు పూజా సమయంలో గణేశుడు, లక్ష్మీ వినాయక మంత్రాన్ని జపించండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి శుభకరం. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యాలను ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లోకి విలువైన వస్తువులు కొంటారు. ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. రాజకీయంగా పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శ్రీమతికి ఒక అమూల్యమైన బహుమతినిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుత్సాహం రానియవద్దు. సున్నితమైన అంశాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. అభివృద్ధి సొంతమవుతుంది. ఆధ్యాత్మికంగా మంచి కాలం.
దైవ సహాయం పూర్తిగా అందుతుంది. ఈరోజు వ్యాపార వృద్ధి కోసం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. సమయస్ఫూర్తితో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు త్వరలోనే శుభవార్తను వింటారు. ఈరోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులను సంయమనంతో పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పనిలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఫలితం దగ్గరలోనే ఉంది. సంకల్పం సిద్ధిస్తుంది. కొన్ని అనుమానాలు వెంటాడతాయి. చివరకు ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఆత్మశక్తిని కోల్పోవద్దు. విమర్శించే వారిని పట్టించుకోనక్కర్లేదు. సంభాషణల్లో ఉత్సాహం ప్రదర్శించండి. దైవ సంబంధ విషయాల్లో గడపండి. తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొందరి ప్రవర్తన మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. ఈరోజు మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారం బాగా సాగుతుంది. స్థిరాస్తులు పెంచుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఎక్కువగా కనపరుస్తారు. సమయానికి మితాహారం తీసుకోవాలి. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించినా, ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. ఉపవాసం ఉండలేని వారు భక్తిభావంతో శ్రీ మహావిష్ణువు నామాలను తలుచుకున్న విశేషమైన ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదైనా పని ప్రారంభించడానికి ముందు భయపడతారు, కానీ ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు. పోటీతత్వం మిమ్మల్ని గొప్ప వ్యక్తులను చేస్తుంది. పెద్దల సలహాలు బాగా పనిచేస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నలుగురి సాయం పొందుతారు. సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం, ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు తోటివారితో సఖ్యత ఏర్పడుతుంది. అయితే పై అధికారులతో భేదాభిప్రాయాలు రావచ్చు. అశ్రద్ధ మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుదల ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కొందరు శృతి మించి వాగ్వాదం చేస్తారు. మౌనమే దానికి సరైన సమాధానం. సాంకేతికంగా వృద్ధిని సాధిస్తారు. ఇతరులకు ఎంత ఎక్కువగా సహాయం చేస్తే మీరు అంత ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అప్పుడే సానుకూల ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్ట దేవతలను పూజిస్తే మేలు చేకూరుతుంది. కార్యాలయంలో ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇల్లు, కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించినా, ప్రార్థించినా విశేషమైన ఫలితం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు. కొత్త పనులను ప్రారంభిస్తారు. అదృష్ట యోగం ఉంది. అసహనం వ్యక్తం చేసే వ్యక్తులు తారసపడతారు. అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. విద్యార్థులకు శుభ సమయం. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. నిర్మాణ కార్యక్రమాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. విందులకు హాజరవుతారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని పెంచుతుంది. కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మాత్రం మానవద్దు.
అనుకున్నవి సాధిస్తారు. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొన్ని నిర్ణయాలను సవరిస్తూ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాలి. అప్పుడే అనుకున్న అభివృద్ధి వస్తుంది. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీపై మీకున్న విశ్వాసం మరింత పెరుగుతుంది. వివాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తీరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఈరోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి గత కాలంలో కొన్న భూములు, ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము ఆ చేతికి అందుతుంది. ధనలోటు ఉండదు. సంయమనంతో పనులు చేస్తారు. విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. వృధా ఖర్చులకు, కాలయాపనకు తావు లేకుండా పనులపై శ్రద్ధ నిలపడం మంచిది. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించండి. వివాదాలకు దూరంగా ఉండి పనులపై శ్రద్ధ నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు మంచి సమయం. పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. తెలివితేటలతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. స్వయం కృషితో వృద్ధిలోకి వస్తారు. ఓర్పుతో విజయం లభిస్తుంది. ఊహించని పరిస్థితులు ఎదురైనా మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. సంకుచిత భావాలతో కొందరు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను భాగస్వామితో మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఇంట్లో మరమ్మతులు, సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. సాయంత్రం సమయంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఎటువంటి కార్యాన్నైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయోచిత నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ప్రయత్నం బలంగా ఉండాలి. ఏ అంశంలోనైనా ఒక స్పష్టత వచ్చాకే నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన గోచరిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. భూముల విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మంచి సంస్థల్లో అవకాశం రావచ్చు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో మనసు చెప్పిన మాటకే విలువ ఇవ్వండి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యక్తుల జోక్యంతో పరిస్థితులు చక్కబెడతారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యతిరేకతలు తగ్గి శాంతి లభిస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం గోచరిస్తోంది. విజయం వరిస్తుంది. అద్భుత ఫలితాలు సాధిస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఆ కోణంలో ఆలోచనలు చేయండి. ఆహాన్ని పక్కన పెట్టి పనిచేయడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆనందించే సంఘటనలు ఉన్నాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారి సహాయ సహకారాలు అందుతాయి. సంయమనంతో పనులు చేసుకుంటూ పోవడం ఉత్తమం. భూముల కొనుగోలులో జాగ్రత్త అవసరం. సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కార్మికుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు కెరియర్ కోసం వారి గురువుల నుంచి సలహాలు తీసుకుంటారు. కొత్త కోర్సుల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభ సమయం. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈ రోజు విష్ణుమూర్తి ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఎదుటి వారు చేసిన తప్పును మీ మీద వేస్తారు. ఆచితూచి స్పందించడం మంచిది.
ఎదుటివారి పంచాయతీలో తలదూర్చడం మంచిది కాదు. ఈ రోజు తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలకు, విందు వినోదాలకు హాజరవుతారు. రాకతో ఖర్చులు పెరిగినప్పటికీ సంతోషంగా గడుస్తుంది. కుటుంబ పెద్దల ఆర్థిక సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల సహకారంతో కొత్తగా మొదలుపెట్టిన కాంట్రాక్టు పనులు నెరవేరుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృధా ఖర్చులు ఉండవచ్చు. సమయ పాలన అవసరం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు కాలం అనుకూలిస్తుంది. చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో మనసు చెప్పిన మాటకే విలువ ఇవ్వండి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృషి ఫలిస్తుంది. అవసరానికి సహకారం అందుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంటుంది. గతం కంటే ఉత్తమ కాలం. చెడు ఆలోచనలను దరిచేరనియ్యవద్దు. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా లక్ష్యాన్ని చేరుతారు. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు మీకు మంచి రోజు. వివాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తీరుస్తారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు కెరియర్ కోసం వారి గురువుల నుంచి సలహాలు తీసుకుంటారు. కొత్త కోర్సుల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభ సమయం. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించినా, ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం గోచరిస్తోంది. భవిష్యత్తు ప్రణాళికలను చక్కగా అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలం. అనవసరమైన ఆలోచనలతో కొన్ని పనుల్లో ఆలస్యం జరగవచ్చు. పెద్దలతో చర్చించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో అందరితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. భూములు, ఆస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కోర్టు కేసుల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. విశేష ధనలాభం ఉంది. మనస్సు ఏది సంకల్పిస్తే అదే పని చేయండి. ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఏమాత్రం ప్రయత్న లోపం జరిగినా ఫలితం చేజారిపోయే ప్రమాదం ఉంది. దగ్గరి వారి సహకారంతో విపత్తులు దూరమవుతాయి. సంతోషాన్నిచ్చే వార్తలు వింటారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో స్పష్టత వస్తుంది. ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. ప్రియమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఈరోజు శ్రీమన్నారాయణ ఆలయ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల వలన కార్య సాఫల్యం ఉంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. అనాలోచిత నిర్ణయాలతో ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. పెద్దల పలుకుబడితో కొన్ని పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారుల రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. విస్తరణ ప్రయత్నాలు కొన్ని రోజులు వాయిదా వేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి విజయాన్ని అందుకుంటారు. సుఖ సంతోషాలు ఉన్నాయి. వైజ్ఞానికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అదృష్టం వెన్నంటే ఉంటుంది. అధికారులు కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. పెద్దల సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు. మేధాశక్తి పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణకు మంచి సమయం. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. అందరితో స్నేహంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. విహారయాత్రలకు వెళ్లే అవకాశం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలపై మనస్సు నిలుపుతారు.
రోజువారీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. భూ గృహ లాభాలు ఉన్నాయి. నూతన బాధ్యతలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పట్టుదల అవసరం. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాముల అండదండలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు అందడం ఆలస్యం అవుతుంది. నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై మనస్సు నిలుపుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు త్వరలోనే శుభవార్తను వింటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. మీ ఆలోచన విధానమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఏకాగ్రత లోపించనివ్వద్దు. ఏ విషయంలోనైనా మీ అభిప్రాయాల్ని ధైర్యంగా వెలిబుచ్చండి. ఓర్పు, సహనం మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడుతాయి. బంధుమిత్రుల అండ లభిస్తుంది. దైవబలం పూర్తిగా ఉంది. ఈరోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.